శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం పందిళ్లపల్లెకు చెందిన కొమ్మర గంగాధరపై రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు రౌడీ షీట్ పెట్టారనే ఆరోపణలు అవాస్తవమని ఇన్ఛార్జ్ సిఐ రోషన్ స్పష్టం చేశారు. 2023లోనే 5 కేసుల ఆధారంగా అప్పటి అధికారులే అతనిపై రౌడీ షీట్ నమోదు చేశారని, ఈ వివాదంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఎలాంటి ప్రమేయం లేదని మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆరోపణలు చేస్తున్న రాజేందర్ రెడ్డికి అక్కడ భూమే లేదని, బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే విచారణ జరిపి న్యాయం చేస్తామని సిఐ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం లక్కిరెడ్డిపల్లె సంబంధించి పందిళ్లపల్లె గ్రామానికి చెందిన కొమ్మెర గంగాధర అనే అతను పోయిన శుక్రవారం విజయవాడ ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ పెట్టి పోలీసు వారు వేధించి అతనికి సంబంధించిన 4 ఎకరాల 10 సెంట్ల భూమిలోకి వెళ్లకుండా రౌడీ షీట్ ఓపెన్ చేసి పోలీసులు వేధిస్తున్నారు, రాజకీయ ఒత్తిళ్లతో అని చెప్పడం జరిగింది. దానికి వివరంలో భాగంగా యాక్చువల్ గా ఈ కొమ్మెర గంగాధర అతనికి 2023 సంవత్సరంలోనే అప్పటి అధికారులు అతని మీద 5 కేసులు ఉండడంతో రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ 5 కేసులు వాళ్ళ యొక్క ఈ భూమికి సంబంధించిన దాంట్లో వాళ్ళ తోబుట్టువులతోటి ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ వచ్చిందనే దాంట్లో ఈ కేసులు రిపోర్ట్ కావడం జరిగింది. హట్ కేసులు 2 కంటే ఎక్కువ కేసులు హట్ కేసులు రిపోర్ట్ అయితే వాళ్ళ మీద లాండర్ సమస్య కలుగుతకుండా ఉండడం కోసం రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అది 2023 4/6 తేదీని ఓపెన్ చేయడం జరిగింది అప్పటి అధికారులు. దాన్ని మేము ఇప్పుడు కంటిన్యూ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఇతను లోకల్ గా ఉండే గౌరవనీయులైన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సార్ గారు వాళ్ళ యొక్క అన్నదమ్ములు అనుచరులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు, పోలీసులు ఒత్తిడితో చెప్పడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి ఇంతవరకు అతను మా పోలీస్ స్టేషన్ కు రావడం కానీ మాకు ఎటువంటి ఒత్తిళ్లు కానీ నుంచి కానీ లేవు. అసలు అతను వచ్చి ఫిర్యాదు ఇచ్చిందే లేదు. అట్లా ఏదైనా ఫిర్యాదు ఇస్తే చట్టపరంగా పోలీస్ శాఖ ఖచ్చితంగా సహాయం చేస్తుంది. మాకు తెలిసిన దాని ప్రకారం ఇతను ఆరోపణలు చేస్తున్న రాజేందర్ రెడ్డికి ఇతని భూమి పక్కన అసలు భూమి లేదు. అప్పుడు 2023లో వీళ్ళ అక్కకు ఇతని సమస్య ఉన్నప్పుడు అతను వాళ్ళ అక్క గారికి సపోర్ట్ చేశాడనే ఉద్దేశంతో ఇతను ఈ ఆరోపణలు చేస్తారని మా దృష్టికి వచ్చింది. వాస్తవంలోకి పరిగణలోకి తీసుకొని మేము ఈ వివరాలు తీసుకొని చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైనా సమస్య ఉంటే మా దగ్గరికి వస్తే మేము సహాయం చేస్తాము. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు. వాస్తవంగా రౌడీ షీట్ కు సంబంధించిన దాంట్లో ఇప్పుడు కానీ ఇప్పుడున్న ఆఫీసర్లు కానీ ఈ 2023 తర్వాత అతని వేరే కేసు కూడా ఏం నమోదు చేయడం జరగలేదు. అతను రావడం కూడా జరగలేదు. దానిలో వివరంలో భాగంగా రాజకీయ ఒత్తిళ్లు కూడా మా పేరు ఎవరికి లేవు. రాజకీయ ఒత్తిళ్ల ప్రకారం అతన్ని ఇబ్బంది పెట్టి అసలు అతన్ని పోలీస్ స్టేషన్ వచ్చిన దాఖలాలే లేవు. ఓన్లీ ఇది బురదలే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే ఇతని మీద ఆరోపణలు చేస్తున్నారో నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారో వాళ్ళ పరిసరాల్లో భూమి లేదు. ఇవన్నీ బురదలే ప్రయత్నం తప్ప వేరే లేదు.